హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్. ఇవాళ నేను మీకు గుత్తి దొండకాయ మసాలా కూరలు చేసుకోవాలి చూపిస్తానండి. ఇది ఫంక్షన్ స్టైల్లో చేస్తూ ఉంటారు. సో అది నేను ట్రై చేశాను ఇంట్లో, నాకు బాగా వచ్చింది. సో ఇక్కడ నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా దొండకాయల్ని ఇలా గుత్తులుగా తరుక్కోవాలి. తర్వాత మనము కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఈ దొండకాయలను కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అందులో మనం వీటిని వేయించుకోవాలన్నమాట. కొద్దిగా రంగు అనేది మారాలి. ఇక్కడ మీకు కావాలంటే కాసేపు మూత అనేది పెట్టేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదండి, ఇలాగా కాయలాగే ఉండాలి. సో చూస్తున్నారు కదా, మనకి ఇలాగా రంగు అనేది మారిపోవాలి. సో ఇప్పుడు మనం డ్రై మసాలాలు వేయించుకుందాము. వేరే ప్యాన్ పెట్టేసుకుందాము. వేరే ప్యాన్ పెట్టేసుకుని అది వేడైన తర్వాత ముందుగా నువ్వులు అనేవి వేసుకోవాలి. నువ్వులు అనేది చిటపట్లాడాలని. తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. నేను ఈ పల్లీలు ఆల్రెడీ వేయించాను, అందుకనే తర్వాత వేస్తాను. ఒకవేళ మీ దగ్గర నార్మల్ పల్లీలు ఉంటే వేయించండి. ముందుగా మీరు అది వేయించేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆప్షనల్లే, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసాను. ధనియాలు కొంచెం వేగాలి. మనకి వేగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసాను. మీకు ఇక్కడ కావాలి అంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర అనేది వేద్దాము. వేసి కొంచెం వేయించేద్దాము. వేయించేసిన తర్వాత మనం ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం గసగసాలు అనేవి యాడ్ చేయాలండి. గసగసాలు వేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అది కూడా వేసేసి మనం వేయించుకుందాం ఒకసారి. అలాగే ఇక్కడ ఒక పావు కప్పు అంతా ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే కూడా అది వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను గసగసాలను కూడా యాడ్ చేస్తాను. సో ఈ రెండింటిని కొంతసేపు వేయించుకోవాలి. కొబ్బరి అనేది ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఎక్కువసేపు వేస్తే ఏంటంటే మనకి నూనె వాసన అనేది వచ్చేస్తుంది. సో లైట్గా వేయించేసి కట్టేసి ఒక నిమిషం ముందు వేయించేస్తే సరిపోతుంది. సో వీటిని మనము ఇప్పుడు ప్యాన్లోంచి తీసేసి ప్లేట్లో పెట్టుకుని మనం వీటిని చల్లారబెట్టుకుని మనం పౌడర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా వేగిపోయాయి. సో ఇప్పుడు దొండకాయలు వేగాయని చూద్దామండి. సో చూస్తున్నారు కదా, దొండకాయలు కూడా వేగిపోయాయి మనకి. సో దొండకాయలని మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు. సో ఇలా రంగు అనేది మారాలన్నమాట. దొండకాయ అనేది మొత్తం అలా చీలిపోకుండా ఇలా కాయలాగే ఉండాలి. సో చూసుకుని వేయించుకోండి. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక అది వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేవి వేద్దాము. ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసాను. సో వీటన్నిటిని మనం కాసేపు త్వరగా వేయించేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా వేసుకుని మనం ఈ ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకుందాము. సో కొద్దిగా రంగు మారాలండి. ఇది చూస్తున్నారు కదా, రంగు మారిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేగడానికి ఒక 2 నిమిషాలు పడుతుందండి. నేను ఇక్కడ ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా చింతపండు పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు వేసి మన మసాలాను మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలండి. సో ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయకి 2 మీడియం సైజ్ టమాటాలు వేసి బాగా మెత్తగా మగ్గిచ్చేయాలి. ఇది మనకు మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. సో దీన్ని మెల్లిగా మనం మూత పెట్టేసి మగ్గించేసుకుందాము. సో ఒకసారి అంటూ కలిపేసి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటాలు అనేవి మనకి మెత్తగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇందులో 1 స్పూన్ అంతా పసుపు వేసుకుందాం. అలాగే ఒక చెంచాన్నర కారం, అలాగే మనకి రుచికి ఎంత సరిపోతుందో చూసుకొని ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం దీన్ని ఒకసారి. ఇక్కడ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా వేసేద్దాము. మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి 1 నిమిషం కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఎందుకంటే మసాలా పేస్ట్ లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసేసి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని వేసేసుకుని జెంటిల్ గా మిక్స్ చేసుకోండి. మరి కొంచెం గట్టిగా మిక్స్ చేస్తే ఏంటంటే మనకి దొండకాయలు అనేవి చిక్కుపోతాయి. తర్వాత వీటిల్లో మనము ఎప్పుడైనా గ్రేవీ కూరలు చేసేటప్పుడు ఇది ఒక టిప్ అండి, వేడివేడి నీళ్ళు అనేవి పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ కూర అనేది పాడవకుండా ఉంటుంది. నార్మల్ వాటర్ కన్నా బాయిలింగ్ వాటర్ అనేది వేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఎప్పుడు వేడి వాటర్ అనేవి పోసుకోవాలి. ఇది ఒక మంచి టిప్ లా కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వేడి నీళ్ళు అనేవి వేసేసాను. వేసేసి మనము దీన్ని ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మగ్గ పెట్టేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ స్టైల్లో చేసే దొండకాయ మసాలా కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఇది. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే ప్లెయిన్ రైస్లోకి కానీ, అలాగే ఇది మనకి వెజ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి. సో
ఓ మీకు కూడా అలా వచ్చిందో తప్పకుండా నాకు చెప్పండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.